ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణం చల్లబడి ఉపశమనం కలిగిస్తోంది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రావణితో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. ఉపశమనం లభిస్తోంది. గత కొన్ని రోజులుగా విపరీతమైన ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాము. అయితే నిన్నటి నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి, వర్షాలు కూడా పడుతున్నాయి. అయితే ఈ పరిస్థితులు ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగానే ఉంటాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనం వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మిగతా విషయాలని ఆవిడ మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. సో ప్రజెంట్ మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో మనకు వర్షాలు పడుతున్నాయి. ఇంకా ఎన్ని రోజులు ఈ ప్రభావం ఉండే అవకాశం? మనకి దాదాపుగా ఉత్తర విదర్భ ప్రాంతం నుంచి దక్షిణ తమిళనాడు వరకు కూడా ఒక ఆవర్తనం అనేది విస్తరించింది ద్రోణి. ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల వచ్చే 3 రోజులు కూడా మనకి వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు పూర్తిగా ఉత్తర మరియు దక్షిణ తెలంగాణ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏ జిల్లాలకు పర్టికులర్గా అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకి కొన్ని ఈశాన్య మరియు ఉత్తర తెలంగాణ జిల్లాలైన మనకి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, అలాగే జనగాం, యాదాద్రి భువనగిరి, హన్మకొండ, అదేవిధంగా సిరిసిల్ల, ఈ మూలుగు పరిసర ప్రాంతాల్లోకి మనం అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని జిల్లాల్లో మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం, ఈదురుగాలు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే కొన్ని జిల్లాలకి మనకి కొన్ని ఉత్తర అంటే ఆసిఫాబాద్, అలాగే మంచిర్యాల, ఈ పరిసర ప్రాంతాల్లోనికి భారీ వర్షపాత సూచన కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఏ సమయంలో మనకు వర్షాలు పడే అవకాశం ఉందంటారు మ్యామ్? అంటే సాయంత్రం సమయంలోనా, లేదంటే రాత్రి, లేదంటే పగటి పూటన, ఏ సమయంలో వర్షాలు కురిసే అవకాశం? దాదాపుగా మధ్యాహ్నం 1 గంట నుంచి వర్షపాతం మొదలయ్యే అవకాశం ఉంది. సాయంత్రం అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటుగా మనం చూసుకున్నట్లయితే వర్షాలకు సంబంధించి అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఎల్లో, ఆరెంజ్ అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా వడగాల్పుల గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో వడగాల్పుల తీవ్రత ఏ జిల్లాలలో ఎక్కువగా ఉంది? వడగాల్పులు అయితే ప్రస్తుతానికి అయితే ఏమి లేవు. ఉత్తర తెలంగాణ జిల్లాలో 41 నుంచి 44 డిగ్రీల మేర నమోదే అవకాశం ఉంది. కానీ వర్షపాత సూచన మీద అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాత సూచన ఉన్నందున కొన్ని జిల్లాలకు మనకి ఆరెంజ్ కలర్ కూడా అలర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే పగటిపూట ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే 46కు మించి మనకు ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. అయితే ఇటు వర్షాలు పడతాయని చెప్తున్నారు కదా, సో ఉష్ణోగ్రతలు ఏమైనా తగ్గుతాయా? ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈ 2 రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాలో అయితే ఇంకా 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి పూర్తిగా రాష్ట్రం మొత్తం మీదుగా సగటున 36 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది. హైదరాబాద్, అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో చూసుకుంటే ఉష్ణోగ్రతలు కానీ వర్షపాతం కానీ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? హైదరాబాద్ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకి పగటిపూట సాధారణ ఉష్ణోగ్రత నమోదవుతూ 40 డిగ్రీల పైన నమోదవుతుంది. సాయంత్రం పూట మనకి ఈ మేఘావృతమైన వాతావరణంతో పాటుగా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. రాత్రి సమయంలో ఏ విధంగా? రాత్రి సమయంలో కొద్దిగా ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలు వీచే అవకాశం కూడా ఉంది. రేపు మనకి కొద్దిగా జల్లులు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ 3 రోజుల తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఈ కొద్దిగా వారం రోజులు కూడా ఉష్ణోగ్రతలు అనేవి తగ్గే అవకాశం కనిపిస్తుంది. అక్కడక్కడ కొద్దిగా వర్షపాత సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తదుపరి 20వ తేదీ నుంచి కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రజెంట్ మనం చూసినట్లయితే కూడా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అదేవిధంగా ఇటు హైదరాబాద్తో పాటు మనం చూసుకున్నట్లయితే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకైతే వర్ష సూచన ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నిన్న సాయంత్రం నుంచే కూడా పలు జిల్లాలలో మనకు వర్షపాతం అనేది నమోదవుతుంది. అయితే రానున్న 3 రోజుల పాటు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని, అదేవిధంగా ఈ 2-3 రోజులు మనం చూసుకున్నట్లయితే కూడా 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని, చాలా వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి డిగ్రీలు తగ్గే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఒక వారం రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు తగ్గి సాయంత్రం పూట, అదేవిధంగా రాత్రి సమయంలో కూడా ఉరుములు మెరుపులు, అదేవిధంగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పలు జిల్లాలలో కూడా ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారి తెలపడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. విడుదల శ్రీనివాస్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.